సీమా న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి। ముందు చూపు లేని ఇంజనీర్లు ప్రజల ఆరోగ్యం పట్టని ప్రజా ఆరోగ్య శాఖ। అశాస్త్రీయంగా కాల్వల నిర్మాణం పేరుకుపోయిన చెత్త భరించలేని దుర్వాసన। కర్నూలులో ఘనంగా సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు। ఆత్మకూరు డోర్నాల మధ్య పొంగిన వాగుతో వాహనాల రూటు మార్చిన అధికారులు। కల్తీ మద్యంపై మీడియా సమావేశం నిర్వహించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి। కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ క్వామర్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు। కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో కాలువల్లో రోడ్లపైన నిలిచిపోయిన మురికి నీరు, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పల వల్ల దుర్వాసనతో ప్రజలు ముక్కు మూసుకొని వెళ్లే పరిస్థితి దాపురించిందని మాజీ వార్డు సభ్యులు టి వెంకటస్వామి, స్థానిక కాలనీ ప్రతినిధులు ఈ లక్ష్మణగౌడ్, పి శ్రీనివాసులు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। గురువారం ఉదయం స్థానికులతో కలిసి పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆ ప్రాంతంలో పర్యటించింది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే బ్రిడ్జ్ కి ఇరువైపులా ముందు చూపు లేకుండా అశాస్త్రీయంగా మురికి కాలువలు నిర్మించడం వల్ల మురికి నీరు నిలవడంతో పంపుతో రోజు తొలగించే పరిస్థితి వచ్చిందన్నారు। పర్యటనలో మహమ్మద్ యూనస్, సివి వర్మ, కె మధుసూదన్, బి చిన్నమల్లయ్య తదితరులు పాల్గొన్నారు। కాలనీ ఇక్కడ ఎక్కువ జనాభా తిరుగుతూ ఉంటారు. కృష్ణనగర్ నుంచి ఇటు టౌన్కి పోయే వాళ్ళంతా ఎక్కువ జనాభా తిరుగుతుంటారు. కానీ ఇక్కడ ఒకవైపు నీళ్లు, ఒకవైపు చెత్త అనేది పేరుకుపోయింది.
మన మేధావులైన అధికారులు ఇంతవరకు ఈ నీళ్లకు పరిష్కారం చూపలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఇక్కడ ఉండే చెత్తకు పరిష్కారం చూపలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసము ఈ చెత్తను ఇక్కడ తొలగించేసి ఇక్కడ శుభ్రం చేసినట్లయితే కనుక ఇక్కడ తారక రామనగర్ కాలనీలో ఉండే ప్రజలకి ఆరోగ్యాలు సరిగా ఉంటాయని తెలియజేసుకోవాలి. ఇక్కడ తారక రామ కాలనీ బిర్లా ఎన్నికల ఇది ఒక కాలనీ. ఎందుకంటే అక్కడ శాంతి ఇన్స్పెక్టర్ ఇక్కడ అని అంటాడు, ఇక్కడ శాంతి ఇన్స్పెక్టర్ అక్కడ అంటాడు. కాబట్టి ఎవరు దీన్ని స్పందించడం లేదు. మేము మున్సిపాలిటీ ఆఫీసర్లకు చెప్తే మేము ఇక్కడ అంటారు, వాళ్ళు అక్కడ అంటారు. అక్కడ పేరుకపోయింది, ఇక్కడ పేరుకపోయింది చెత్త. ఈ బండ్లు దొబ్బుకొని వచ్చే వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా ఎవరికి చెప్పుకో అనే స్థాయికి ఎదిగినారంటే చాలా ఘోరంగా ఉంది ఈ పరిస్థితి. తారక రామనగర్ రైల్వే ట్రాక్ కింద కోట్ల స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ మొత్తం చెత్త పేరుకపోయి ఎవరు శాంతి ఇన్స్పెక్టర్లు రావడం లేదు. ఇంటింటి చెత్త సేకరణ అంటున్నారు కానీ ఎవరు ఇళ్ళ కాడికి వచ్చి చెత్త స్వీకరించుకోవడం లేదు. దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకు ఎక్కి రైల్వే ట్రాక్ కాడ వాడేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. దీనివల్ల మనకి కంప్లైంట్ తొందరగా పరిష్కరించాలని కోరుతున్నాము. కర్నూలు కోట్ల రైల్వే స్టేషన్ సమీపంలో తారక రామనగర్ బ్రిడ్జి కింద అసలు ఇక ప్రజలు నరకం అనుభవిస్తూ ఉన్నారు. వర్షం వస్తే నీళ్లు పోవు, మురికి నీళ్లు అక్కడే చేరుతాయి. డ్రైనేజీ కాలువలు ముందు చూపు లేకుండా కట్టినారు. ఇంజనీర్ల యొక్క అశాస్త్రీయమైన ఆలోచన వల్ల మొత్తం మురికి నీరు, వర్షం నీరు మొత్తం బ్రిడ్జి కింద చేరింది. రోజు నీళ్ల ట్యాంకర్ పెట్టి పంపు చేస్తూ ఉన్నారు వర్షం నీరు, మురికి నీరు. ఇది ఏం పద్ధతి అండి? అలాగే మొత్తము ఈ ప్రాంతంలో చూస్తే ఎక్కడ చూసినా దుర్గంధం అసలు ఉందన్నాడు. గాలి విపరీతమైనటువంటి దుర్వాసనతో గాలి వీస్తూ ఉంది. ప్రజలందరూ అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి. దాదాపు టన్నుల కొద్ది చెత్త పేరుకొని పోయింది. మరి హెల్త్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. మరి హెల్త్ ఆఫీసర్ వెంటనే ఈ ప్రాంతాన్ని పర్యటించాలి. మొత్తం రైల్వే ట్రాక్ బిర్లా కాంపౌండ్ సైడు అట్లాగే తారక రామనగర్ సైడు మొత్తం పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచి బ్రిడ్జి కింద నీళ్లు నిలవకుండా చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నారు. కర్నూలులో రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగరంలోని కీర్తన హ్యాపీ హోమ్ లో చిన్నపిల్లలతో కలిసి అభిమానులు కేక్ కట్ చేసి ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు అల్పాహారం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మధు, కృష్ణ, మల్లి, శివ, జగదీష్, శాంతి కుమార్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు నుండి డోర్నాలకు వెళ్లే దారిలో రోళ్లపెంట దాటిన తర్వాత 15 కిలోమీటర్ల దూరంలో ప్రకాశం జిల్లాకు చెందిన వాగు ఒకటి అడ్డంగా ప్రవహిస్తుండటంతో బస్సులు, లారీలు కూడా దాటాలంటే కష్టంగా మారింది. దాంతో వాహనాలను నంద్యాల మీదుగా డైవర్షన్ చేసినట్లుగా ఆత్మకూరు ఎస్ఐ తెలియజేశారు. డోర్నాలకు వెళ్లాలంటే వయా నంద్యాల మీదకు వెళ్లవలసి ఉంటుందని, కర్నూలు నుంచి వచ్చేవారు డైరెక్ట్ గా నంద్యాల మీదుగా గిద్దలూరు వైపు వెళ్లవలసి ఉంటుందన్నారు. వరద ప్రవాహం తగ్గినట్లయితే మళ్లీ రాకపోకలు పునరుద్ధరిస్తామని ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పెద్దనా వెనక్కిరా, ఎందుకు నువ్వాడా చూస్తా లోపల పోయాలంటే లోపలికే పోతావు.
మరి ఎందుకు ఏం చూస్తారు? వాగెట్టొస్తుందా? కల్తీ మద్యంపై వైసీపీ నాయకులు దొంగ అన్నట్లు ఉందని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. కర్నూలులోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో జే బ్రాండ్ పేరుతో కల్తీ మద్యం తాకి వేల సంఖ్యలో మరణించారన్నారు. ప్రస్తుతం కల్తీ మద్యం చేస్తున్న వారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్లే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం అరికట్టేందుకు సురక్ష యాప్ తీసుకుని వచ్చారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే మద్యం తాగేవారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నేతలు పెరుగు పురుషోత్తం రెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, శ్రీనివాసరావు, కేతూరు మధు, గంగాధర్ గౌడ్, రామకృష్ణ, రాఘవేంద్ర, ఫిరోజ్, జనార్దన్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఫీజులు కడతారు. వాళ్ళ నాయకుడు వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కడతారా? ఇక్కడ కోటి సంతకాలు చేస్తున్న నాయకులు కడతారు. మళ్ళీ బి కేటగిరీ కింద వచ్చే వైద్య సీట్లు ఎలా చేయగలుగుతారు వీళ్ళు? వాళ్ళు ఇచ్చే జీవో కూడా మీకే అందజేస్తాం, చూడండి. మీరు కూడా నీట్గా తీసుకోండి. వాళ్ళే చెప్పారు ఫస్ట్ టైం సగం సీట్లు అమ్ముకున్నారు వాళ్ళే ఆ జీవో ద్వారా. గవర్నమెంట్ కాలేజీల్లో ఎన్ఆర్ఐ కోట, యాజమాన్య కోట. ఇప్పుడు వచ్చింటే వాళ్ళను అడ్మిట్ చేసుకోవడం లేదు, చూడండి అన్న. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మీకు అందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా కల్తీ మద్యమం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి, అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మద్యం లిక్కర్ ద్వారానే 3,500 కోట్లు సంపాదించుకొని ఈరోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడూ దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, గతంలో మీరు చూసారు కల్తీ మద్యము దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనం అంతా కల్లారా చూసాం. అటువంటిది ఈరోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. వాళ్ళ జే బ్రాండ్లు పెట్టి అసలు కల్తీలు చేసి ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అది కప్పిపుచ్చుకోవడానికి అంతా దీన్నంతా పక్కదారి పట్టించడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకే వీళ్ళు ఎవరైతే కల్తీ మద్యం అమ్ముతున్నారో ఆయన ఆల్రెడీ వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన జయచంద్రారెడ్డి అయితేనేమి, సురేంద్ర నాయుడు అయితేనేమి, ఇది ఎప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అంతేకాకుండా ఇప్పుడు వైసీపీ నాయకులంతా కోటి సంతకాల సేకరణ చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు ముందు చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. గతంలో మేము 17 మెడికల్ కాలేజీలు తెచ్చినాము అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు చేసింది ఏది? ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజ్ అన్నా దాన్ని పూర్తి చేసినారా? మన ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలన్నీ, హాస్పిటళ్ళని అందుబాటులోకి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు మనకి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికల్లా మనకి 10 లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞుడు, విజనరీ లీడర్ కాబట్టి ఆయన అనుభవంతో, ఆయన మార్గదర్శకంతోనే ఈరోజు ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తూ ఒకవైపు అభివృద్ధితో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. మీకందరికీ తెలుసు సూపర్ 6 పథకాలు ఎలా సూపర్ హిట్ అయ్యావో. అంతేకాకుండా చెప్పినవే కాక చెప్పనివి కూడా చేస్తూ ఈ ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఆదాయం ఫుల్ సౌకర్యాలు నిల్ అని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి రైతు వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నా
వ్యవసాయ ఉత్పత్తులను వర్షం నుండి కాపాడడానికి మాత్రం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం అధికార యంత్రాంగం విఫలమవుతుందని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదోని మార్కెట్ యార్డులో పత్తి నిల్వ చేసే ప్రాంతాల్లో పర్యటించారు. ఈరోజు పెద్ద ఎత్తున పత్తి చెక్కలు తగ్గిపోయినాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. ఇప్పటికే వర్షాలకు దెబ్బతిని రైతులు ఇక్కడికి ఎవరు తీసుకొని వస్తే మార్కెట్ వర్షాలకు తడిచిపోయి ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే అధికారులు ఈ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నీళ్లు బయటకు పోయేటట్లు చర్యలు తీసుకోవాలా. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మన వ్యవసాయ కార్యాలయం ముందు ఇది మార్కెట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం అవసరమైతే. కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణంగా నిధులు కేటాయించి మొత్తం డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ మార్కెట్ యార్డ్ సెక్రటరీ కానీ తక్షణం రైతుల పక్క న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు ఒక 100 రైతులు మరి ఈ రోజు బాధ అయిపోకుండా ఇది ప్రధానంగా అధికారులుగా తప్పింది. రైతులు కాదు, అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. మరి ఆ నష్టపోయిన రైతుల్ని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వెంకటేశ్వర్లు, రైతు సంఘం. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలని రైతు సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు ఏ రాజశేఖర్ పిలుపునిచ్చారు. గురువారం నందుకట్టుకూరు మండలం కొడదెర గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కె తారేష్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ రాజశేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు మాట్లాడారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బేస్తరాజు అయ్యన్న, గణేట్ రాజ్, మాజీ సర్పంచ్ శివన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొంకర వెంకటేశ్వర్లు, లక్ష్మణ, సిఐటియు నాయకులు కె మద్దిరెడ్డి, సి నాగన్న, కె ఆంజనేయులు, ఎస్ ఉస్మాన్ భాషా, గ్రామ నాయకులు కృష్ణ రంగస్వామి, మరో 150 మంది రైతులు పాల్గొన్నారు. కంపెనీలు ఇష్టం వచ్చినట్టు నిర్ణయించుకొని దోపిడీ చేస్తాయి. నకిలీ విత్తనాలన్నీ రైతులను మోసం చేస్తా ఉన్నారు. కానీ దాని గురించి ఏమి ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదని చెప్పి నేను అడుగుతున్నా. మీరు కూడా ఆలోచిస్తామని కోరుతున్నా. ఈ దొంగలు, దోపిడీ దొంగలు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు చట్టబద్ధత కల్పించడం లేదు? చట్టబద్ధత కల్పించండి అని చెప్పి ఎర్రజెండగా రైతు సంఘంగా అడుగుతా ఉన్నాం. కల్పించడం లేదే. వైసీపీ హయాంలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఉన్నందునే చాలా మంది తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి మద్యం తీసుకునేవారని కర్నూలు జిల్లా పాణ్యం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. కర్నూలులోనే ఓ వైన్ షాప్ కి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తనయుడు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వెళ్లి తనిఖీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైన్స్ దగ్గరికి ఈ రాష్ట్రంలో ఈ వైసీపీ వాళ్లకు వేరే పని ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వాళ్ళు ఈరోజు ఎటువంటి పనికి మాలిన అన్ని పట్టుకొని ఇట్లా ఏదో ప్రైవేటీకరణ అని, పీపీపీ చేసే మెడికల్ కాలేజ్ని ప్రైవేటీకరణ అని, కల్తీ మద్యంతో జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారనే దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే అందుకే ఈరోజు కళ్ళకు చూపించే విధంగా మా ముఖ్య నాయకులందరితో పాటు ఇక్కడికి దివ్య వైన్స్ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ వైన్ షాపులు అన్నీ కూడా మీరు చూసినట్లయితే గతంలో ప్రభుత్వం షాపుల్లాగా లేకపోతే QR కోడ్ లేకుండా, డిజిటల్ పేమెంట్స్ అనేటివి లేకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటూ నాణ్యమైన మద్యాన్ని తీసుకురాకుండా ప్రజలందరూ బ్రెయిన్ డెడ్ అయ్యే పొజిషన్ వచ్చింది గత 5 ఏళ్ళు. ఇప్పుడు మీకు ఒక్కసారి ఈ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి చూపించాలనుకుంటున్నాము. ఒక్కసారి చూడండి, ఒక యాప్ ఏపీ సురక్ష యాప్ అని తీసుకొని వచ్చి ఎటువంటి మద్యానైనా ఇమ్మీడియట్ గా ఈ QR కోడ్ ని స్కాన్ చేసినాక క్యాప్చా కొట్టి 5069 మా క్యాప్చా కొట్టిన వెంటనే ఒకసారి చూడండి, షో డీటెయిల్స్ కొడితే ఈ బాటిల్ ఒక డీటెయిల్స్, అది ఆ బ్రాండ్ నేమ్ ఏంటి, SH కోడ్, సైజ్ ఇన్ ML, బ్యాచ్ ID, MRP, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ కూడా MS అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, డిపో డేట్. అలాగే మేము ఇక్కడ వీళ్ళని కూడా అడగడం జరిగింది, ఇక్కడ మద్యం షాపుల వాళ్ళని,
వాళ్ళు కూడా కస్టమర్కి ఇచ్చే ముందు దాన్ని స్కాన్ చేసుకొని దీంట్లో వెరిఫై అయితేనే ఇది లీగలీ వాళ్ళు అమ్మొచ్చు, దానికి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది అన్నప్పుడే దాన్ని అమ్ముతున్నారు. అది ఒక చిత్తశుద్ధి. అంటే వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఎటువంటిది అంటే అటువంటిది కూడా కాకుండా ఈ పక్కాగా మన ఏపీ బివరేజ్ కార్పొరేషన్ నుంచి వచ్చిన ఆ లోగో చూసి, ఆ QR కోడ్ చూసి దాని ప్రకారంగానే అమ్ముతా ఉన్నారు. ఇది ఒక్కసారి దీని గురించి మీరే ఆలోచించండి, ఏ విధంగా ప్రజల ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం అనేది చిత్తశుద్ధి తీసుకుంటా ఉందో. అలాగే 10% ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాపులు అలొకేట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఆదాయం కోసం ఒక్కటే చేయడం కాదు, ప్రభుత్వ ఆదాయంతో పాటు ప్రజలందరికీ కూడా నాణ్యమైన మద్యాన్ని అప్పగించి నాణ్యంగా వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా చేశాం. దయచేసి మీకు వైసీపీ నాయకులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి ప్రతి షాప్ చెక్ చేయించండి, ఎక్కడన్నా తప్పు ఉంటే నేను నిరూపించమనండి. అంతేగాని కల్తీ మద్యం అని ఇంట్లో కూర్చొని వాళ్ళు చేసినది పచ్చ కెమెరాలకు లోకం వల్ల పచ్చ కనపడుతుంది అన్నట్లు వాళ్ళు కల్తీ మద్యం తాపి అమ్మించి ప్రజల ప్రాణాలు మానాలు అన్ని దోసుకుపోయినారు. ఎక్కడన్నా కల్తీ మద్యం ఉందని వచ్చి నిరూపించండి, దానికి మేము కూడా బాధ్యత వహిస్తాం. అంతేగాని ఊకే కల్తీ మద్యం అని తప్పుడు ప్రచారం మానుకోండి. ఎప్పుడైనా సరే షాపులు తెరిచిన టైం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మీరు ఏ షాప్ అయినా సరే వచ్చి చెక్ చేయొచ్చు. కల్తీ మద్యం దొరికిందంటే దానికి మేము బాధ్యత వహిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. ముందు చూపు లేని ఇంజనీర్లు ప్రజల ఆరోగ్యం పట్టని ప్రజా ఆరోగ్య శాఖ. అశాస్త్రీయంగా కాల్వల నిర్మాణం పేరుకుపోయిన చెత్త భరించలేని దుర్వాసన. కర్నూలులో ఘనంగా సినీ హీరో ప్రభాస్ జన్మదిన వేడుకలు. ఆత్మకూరు డోర్నాల మధ్య పొంగిన వాగుతో వాహనాల రూటు మార్చిన అధికారులు. కల్తీ మద్యంపై మీడియా సమావేశం నిర్వహించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి.